నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను సౌజన్య. ప్రజెంట్ జనరేషన్ కిడ్స్ని ఏ విధంగా మనం పెంపకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ కేస్ ఆ కిడ్స్కి కనుక సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే వాటి నుంచి వారిని ఎలా బయటకు తీసుకురావాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలకు సంబంధించి ఎన్నో వీడియోస్ చూసాం ఆవిడ దగ్గర నుంచే. సో ఈవిడ మీ అందరికీ సుపరిచితురాలే. ఆవిడే డాక్టర్ ఆశ్లేష ఈదెల. సో ఆవిడ సైకాలజిస్ట్, బిహేవియరల్ కోచ్ అండ్ లేటెస్ట్గా ఇంకొకటి ఏంటి యాడ్ అయింది అని అంటే, ఆల్రెడీ ఇప్పుడు యాడ్ అయినట్టుంది, నేనే కొంచెం లేట్గా చెప్తున్నా. సో ఇంటర్నేషనల్ ఎల్ఎల్పి ప్రాక్టీషనర్. ఆవిడ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కైండ్ ఆఫ్ స్టార్ట్ చేయబోతున్నారని చెప్పొచ్చు. సో అసలు ఎందుకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు, అసలు ఆవిడ ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, అసలు ఆవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా చాలా విషయాలని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి ఐ థింక్. సో ఆల్మోస్ట్ ఇట్స్ 1.5 year కదా మీరు స్క్రీన్ మీదకి వచ్చి. ఓకే, సో ఆ 1.5 year ఎందుకు అనే దానికంటే ముందు అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ సిబ్లింగ్స్ ఏంటి, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? థ్యాంక్ యూ ఐ డ్రీమ్ ఫర్ వెల్కమింగ్ మీ అగైన్. సో ఐ బేసికల్లీ బిలాంగ్ టు రాజమండ్రి అండి. ఓకే. సో మా ఫాదర్, మా పేరెంట్స్ అంతా కూడా మా ఎడ్యుకేషన్ పర్పస్ మీద మేము అక్కడికి మూవ్ అయిపోయాం. రాజమండ్రి ఓకే. పక్కనున్న విలేజ్ నుంచి మూవ్ అయిపోయాం. నాకు ఒక అన్నయ్య, ఒక అక్క. మై బ్రదర్ ఈజ్ ఎ పెట్రోలియం ఇంజనీర్. ఓకే. హిస్ నేమ్ ఇస్ ధర్నేష్. మా అక్క హరిత, షీఈ్ ఎ హౌస్ వైఫ్. అండ్ మా పేరెంట్స్ ఇద్దరు కూడా మా ఎడ్యుకేషన్ కోసం మూవ్ అవ్వడము, మళ్ళీ మా మ్యారేజెస్ అన్నీ అయిపోయాక బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. సో పుట్టినూరు లైక్ మెట్టినూరు మొత్తం అంతా కూడా గోదావరి డిస్ట్రిక్ట్. సో రాజమండ్రిలోనే ఉంటానండి నేను. సేమ్ పించ్. ఎందుకంటే నేను గోదావరి అమ్మాయినే. సో అందుకోసమే. అంటే మీకు అసలు సైకాలజీ చదవాలి అని ఎందుకు అనిపించింది, అంటే ఏం జరిగింది మీ లైఫ్ లో? యాక్చువల్లీ ఇప్పుడు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే నా చిన్నప్పుడు నన్ను ఒక స్కూల్ నుంచి గెంటేశారు లిటరల్ గా. యా, అంటే నా 3rd class లో ఐ వాజ్ లైక్ డమ్. అసలు ఏం మీరా? నేనే. అసలు ఏం చదువు రాదు, మ్యాథ్స్ అయితే గాడ్ నోస్, ఇంకా అసలు ఏం తెలీదు. ఒకరోజు మా నాన్నగారు ఏంటి నీ వేళ్ళు అలా వాచిపోయి ఉన్నాయా అని అడిగారు. అడిగితే ఇలా మ్యాథ్స్ టీచర్ కొట్టారు అందుకంటే హీ కేమ్ టు స్కూల్ దెన్. ఓకే. వచ్చి ఏంటి ఎందుకు కొడుతున్నారు పిల్లల్ని, మరి అంత వాచేలాగా ఎందుకు కొడుతున్నారు, మా పిల్ల ఏం చెప్పట్లేదు మీరు చెప్పండి అంటే, దెన్ దే స్టార్టెడ్ టెల్లింగ్ అబౌట్ మీ. ఓకే. ఏం చదవట్లేదండి, క్లాస్లో కూర్చుంటుంది కానీ ఏ దృష్టి అంతా ఎక్కడో ఉంటుంది, ఏ సబ్జెక్టు ఏమీ రావట్లేదు, మ్యాథ్స్ అయితే నిల్, ఇంకా మేము వీ కెనాట్ టేక్ కేర్, తీసుకెళ్ళిపోండి అని చెప్పారనమాట. ఓకే. ఇప్పుడు మా నాన్నగారు ఇంకా ఇలా అయితే వర్కౌట్ అయ్యేలా లేదు, ఎడ్యుకేషన్ లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి 2-3 స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయించారు. ఆ స్కూల్స్ కూడా తీసుకోలేదు బికాజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇట్స్ 0. సో దెన్ రాజమండ్రి మూవ్ అయినప్పుడు జయశ్రీ రంగరాజన్ గారని ఒక తమిళనాడు నుంచి వచ్చిన ఒక సైకాలజిస్ట్ స్కూల్ స్టార్ట్ చేశారు అక్కడ రాజమండ్రిలో. నెప్స్ అని, ఇప్పుడు లేదు. ఓకే. సో ఆవిడ మా అడ్మిషన్ టెస్ట్ అప్పుడు ఈ టెస్ట్లు పెట్టడాలు, రాయిపించడాలు ఇవేం చేయలేదు. కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అడిగిన దాన్ని బట్టి ఆవిడ అడ్మిషన్ తీసేసుకున్నారు. ఓకే. నో ఇట్స్ మా నాన్నగారికి పెద్ద షాక్ అనమాట. ఇన్ని స్కూల్స్ వద్దన్నారు కదా, ఏం తీసేసుకున్నారు. అండ్ బీయింగ్ ఏ సైకాలజిస్ట్ ఆవిడ ఏమైనా చేస్తారేమో అని తీసేసుకున్నారు. అండ్ మా నాన్నగారి ఎక్స్పెక్టేషన్కి ఆవిడ ఎక్స్పెక్టేషన్కి ఊహకు అందకుండా 6th class నుంచి ప్రతి దాంట్లోనూ ఫస్ట్ ఏ కాంపిటీషన్కి వెళ్ళినా ఏదో ఒకటి ప్రైజ్ తెచ్చుకొని వచ్చేయడము. మ్యాథ్స్ అయితే 8th, 9th classes డిస్ట్రిక్ట్ టాలెంట్ టెస్ట్లో ఫస్ట్ వచ్చేయడము, అంత మార్పు వచ్చేసింది. ఓకే. దెన్ ఇప్పుడు నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, షీ ఈజ్ ద వన్. ఆమె సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్, ఆవిడ సబ్జెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్, ఒక కిడ్నీ అసలు ఎలా ట్రిగ్గర్ చేస్తే వాళ్ళల్లో ఉన్న ఇన్నేట్ ఎబిలిటీస్ బయటపడతాయి అనేవన్నీ ఆమె చేయగలిగారు. కాబట్టి నేను ఇవాళ ఇలా ఉన్నాను అని అనిపించి, అసలు 2020 వరకు కూడా నేను డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నాను. 2020 నుంచి ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ మై ప్యాషన్. ఓకే. జస్ట్ 2020. సో అప్పుడు నాకు అనిపించింది సైకాలజీ ఈజ్ మై కోర్ ఎలిమెంట్, ఐ కెన్ డూ వండర్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అని అనిపించి, అప్పుడు మళ్ళీ MA సైకాలజీ ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రొఫెషనల్ సైకలాజికల్ బేస్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది.
సో అంటే మీరు ఇంటర్ చదివినప్పుడు ఏం చేయాలి ఏం లేదు, డిగ్రీ చేసినప్పుడు కూడా ఏమీ లేదు. No, no. అంటే ఇంజనీరింగ్ చేసినప్పుడు నేను ఇంజనీరింగ్ చేశానండి. ఓకే. ఇంజనీరింగ్ చేసేటప్పుడు నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాను. సో ఇప్పుడు 6th క్లాస్ నుంచి అన్ని అచీవ్ చేయడంలో అందరూ కూడా నన్ను ఒక అచీవర్ లా చూసేవారు. ఓకే. సో ఎలా ఉండేది అంటే ఏది హైయెస్ట్ టఫ్ ఎగ్జామ్ అది క్రాక్ చేయాలి అనుకుంటే సర్వే చేస్తూ ఉంటే సివిల్ సర్వీసెస్ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అని ఐ గాట్ టు నో. ఇంకా అప్పటి నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాను. ఎప్పుడైతే బీటెక్ అయ్యిందో ద వెరీ నెక్స్ట్ డే ఢిల్లీ వెళ్ళిపోయాను. ఓకే. అక్కడే ప్రిపరేషన్ అయ్యాను, కొన్ని అటెంప్ట్స్ ఇచ్చాను, ఇట్ డింట్ వర్క్ అవుట్, బట్ ఐ గెయిన్డ్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ దే. సో అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారు అంటే మీరు వేరే వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, యూ వర్క్ మాతోనే వర్క్ చేయండి, ఇన్స్టిట్యూట్లోనే వర్క్ చేయండి అని అడగడం మొదలుపెట్టి దే ఆఫర్డ్ ఏ వెరీ గుడ్ శాలరీ. ఓకే. సో నేను సివిల్స్ ఫ్యాకల్టీగా కెరియర్ స్టార్ట్ చేశాను. సివిల్స్ క్రాక్ చేద్దాం అని చెప్పి సివిల్స్ కి మీరు ట్రైనింగ్ ఇవ్వడం. సో ఫ్యాకల్టీగా స్టార్ట్ చేసి తర్వాత రాజమండ్రిలో కొంతమంది నా దగ్గర గైడెన్స్ తీసుకునేవారు. నాగార్జున యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేశాను నేను. సో అంతా కూడా సివిల్స్ బేస్ మీదే వస్తూ ఉన్నాను. తర్వాత ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లో లెక్చరర్గా సివిల్స్ ఫ్యాకల్టీగానే రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ అయ్యాను. ఓకే. అంటే అప్పుడే బాబు పుట్టాడు. పుట్టడంతో నేను దగ్గరలో ఏది బెటర్ ఆప్షన్ అని చూసుకుంటే మా ఇంటి పక్క స్ట్రీట్లోనే ఆ కాలేజ్ ఉంది. ఓకే. సో నేను అక్కడ ఫ్యాకల్టీగా వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఒక 1.5 yearకి మన అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ అవి చూసి ఒక స్కూల్ వాళ్ళు డీన్గా రిక్రూట్ చేసుకున్నారు. సో మొత్తం అంతా కూడా పిల్లలతో టీచింగ్లో ఇవన్నీ చేయడం వల్ల ఎప్పుడైతే నాకు సైకాలజీ నా ప్యాషన్ అని ఎప్పుడైతే నాకు తెలిసిందో ఈ ఎక్స్పీరియన్స్ టీచింగ్ అండ్ కిడ్స్ పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని నేను కోరిలేట్ చేసుకోగలిగాను. ఓకే. ఒక పేరెంట్కి ఇది ప్రాబ్లం అవుతుంది, ఒక స్టూడెంట్కి ఈ ఎబిలిటీస్ ఉంటాయి, ఈ డిజబిలిటీస్ ఉంటాయి, ఈ డిజార్డర్స్ ఉంటాయి. సో పేరెంట్ ఇలా అప్రోచ్ అవ్వగలిగితే ప్రతి పిల్లోడు కూడా తనలో ఉన్న ఎబిలిటీని బయటకు తీసుకురాగలుగుతాడు. సో అలా అని చెప్పి దెన్ ఐ రిజైన్ మై జాబ్. 2021లో జాబ్ రిజైన్ చేసేసి లెట్ మీ స్టార్ట్ ఏ కంపెనీ నౌ అని చెప్పి మిత్రవాక్ అనే కంపెనీ పెట్టి ఎక్స్క్లూజివ్గా ఈ చైల్డ్ మదర్ ఈ అబ్సెషన్ ఎక్కువైపోయింది నాకు. అప్పుడు నాకు బాబు ఉన్నాడు, హీఈస్ ఆల్సో 1 year old. సో దెన్ ఐ స్టార్టెడ్ దిస్ కంపెనీ మిత్రవాక్ ఫర్ మదర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే. సో మళ్ళీ అప్పటి నుంచి క్లయింట్స్ని మదర్స్ స్టూడెంట్స్ వీళ్ళందరూ క్లయింట్స్ రావడము, తర్వాత కొన్ని వివిధ మీడియా ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ కోసం అప్రోచ్ అవ్వడము, ఇంచుమించుగా ఒక 300-400 టాపిక్స్ పైన ఓన్లీ పేరెంటింగ్ మీద చేసి ఉన్నాను. దెన్ ఐ షిఫ్టెడ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అనమాట. కంప్లీట్గా ఒక సివిల్స్ ఫ్యాకల్టీ అయి ఉండి కంప్లీట్ సైకాలజిస్ట్ అండ్ బిహేవియరల్ కోచింగ్లోకి రావడం జరిగింది. సో అంటే 3rd క్లాస్లో ఒక స్కూల్ ఒకటి కాదు ఒక 3 schools అని చెప్పారు మీరు. సో 3 schools నెట్టివేయబట్టి ఒక స్టూడెంట్ ఇప్పుడు దాని తర్వాత సివిల్స్ ఫ్యాకల్టీ అయ్యి అక్కడి నుంచి స్కూల్కి డీన్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు అసలు పేరెంట్స్ కిడ్స్ని ఎలా డీల్ చేయాలి ఏంటి. సో మెయిన్ వాళ్ళే కదా, వాళ్ళ సపోర్ట్ లేకపోతే కిడ్స్ ఏం చేయలేరు. ఇన్ కేసు మీ నాన్నగారే ఆ 3rd క్లాస్లో అసలు మా అమ్మాయిని ఎందుకు ఇలా అన్నారు అక్కడతో వదిలేకుండా వీళ్ళు చదవాలి, వీళ్ళు చదివితేనే బాగుంటుంది వీళ్ళు భవిష్యత్ అని చెప్పి మీ నాన్నగారు ఆలోచించారు. ఫస్ట్ మీ నాన్నగారికి థ్యాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ ఆయన ఆ ఇనిషియేషన్ తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు మా కాశ్లేష్ గారు ఇట్లా వచ్చేవాళ్ళు కాదు. వి మిస్డ్ ఇట్ యాక్చువల్లీ, లిటరల్లీ నిజంగా మిస్ అయ్యేవాళ్ళం. ఇట్స్ అంటే ఎప్పుడు ఎడ్యుకేషన్ ఆపలేదండి నేను. ఆపించలేదు మీ నాన్నగారు? ఆపించలేదు. గ్రాడ్యుయేషన్ అయ్యింది. తర్వాత ఢిల్లీలో ఉన్నప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసా. మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసా, సివిల్స్ కి ఉపయోగపడుతుంది అని చెప్పి. అసలు మీరు ఏమేం చదివారు? నెక్స్ట్ అదే చెప్తున్నాను. మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్, హర్ నేమ్ ఇస్ మౌనిక. మౌనిక కొండ్రు. వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు డాక్టరేట్ తీసుకోవడం ఫోటో చూశాను నేను బీటెక్ లో. మనకి కూడా పిహెచ్డి ఉంటే బాగుంటుంది తీసుకొచ్చింది అంటే ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై దట్ ఫోటో అనమాట. సో దెన్ ఐ స్టార్టెడ్ నెవర్ స్టాప్ లెర్నింగ్.
ఓకే. అప్పటి నుంచి కూడా నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా నాగార్జున యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేసేటప్పుడే ఎంఫిల్ పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నాను. ఓకే. సో ఐఎమ్ ఏ డాక్టరేట్ హోల్డర్ ఇన్ ఉమెన్ స్టడీస్. ఓకే. ఉమెన్ స్టడీస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్ఫ్యూజ్ ఇన్ సైకాలజీ అన్నమాట. సో బట్ ఐఎమ్ ఏ డాక్టరేట్ హోల్డర్ ఆన్ ద టాపిక్ ఆఫ్ హౌ ఉమెన్ కెన్ బి ఎంపవర్డ్. ఉమెన్ కెన్ బి ఎంపవర్డ్ ఓన్లీ త్రూ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఆర్థిక స్వాతంత్రం ఉన్న ఆడవాళ్ళు మాత్రమే మనకు కొంచెం ఎంపవర్డ్ డెసిషన్స్ తీసుకోగలరు అనే టాపిక్ పైన ప్రజెంట్ చేశాను అనమాట. అందుకే మిత్రవాక్ అనే కంపెనీ కూడా మదర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎందుకు పెట్టాను అంటే నా కోర్ పిహెచ్డి ఎలిమెంట్ అది. వర్కింగ్ ఆన్ ఉమెన్, వర్కింగ్ ఆన్ ది డెవలప్మెంట్ అండ్ ఈ చైల్డ్ ఇంట్రెస్ట్ నా పల్స్, నా ప్యాషన్. సో దీస్ 2 థింగ్స్ కలిపి పెట్టాను. బట్ గాడ్ బ్లెస్డ్ ఆ ఫామ్లో వర్కౌట్ అయ్యింది. అవును. అంటే ప్రెసెంట్ జనరేషన్‌లో అదొక నీడ్ అయిపోయింది. అది అట్లా కైండ్ ఆఫ్ మ్యాండేటరీ థింగ్. ఎందుకనంటే చాలా మంది అది మిస్ అయిపోతున్నారు, తెలుసో తెలియకో. సో దాన్ని మీరు టాపిక్ తీసుకురావడం, సో అందరికి సుపరిచితులు అయిపోయారు. అంటే మీకు ఒకటే బాబా, ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ వైజ్? 1 kid. మా కాతేరు రాజమండ్రి పక్కన ఒక, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రాజమండ్రి ఓన్లీ. సో మా హస్బెండ్ వచ్చేసి బిల్డర్. ఓకే. రాజమండ్రిలోనే హీస్ డస్ హిస్ బిజినెస్. మా అత్తయ్య గారు, మా హస్బెండ్, మేము, బాబు అంతా కలిపి ఉంటాం. సో మీ హస్బెండ్ ఒకటి బిల్డ్ చేస్తుంటే బిల్డింగ్స్, మీరు ఇంకొకటి బిల్డ్ చేస్తున్నారు. సో పేరెంటింగ్ ఎలా ఉండాలి, ఉమెన్ ఎలా ఉండాలి, కిడ్స్ ఎలా జాగ్రత్త తీసుకోవాలి, మీరు ఇది బిల్డప్ చేస్తారు. సేమ్ ఒకటే, అంటే దారులు వేరు కానీ చేసేది ఒకటే. దే సపోర్ట్ ఎ లాట్ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. వావ్. సో అంటే మీరు హైదరాబాద్ ఇక్కడికి రావడం జరిగిందా, లేకపోతే ఎలా మీరు యూట్యూబ్ లోకి ఎంటర్ అయ్యారు? ఐ గాట్ ఏ ఇన్విటేషన్ ఫ్రమ్ జోష్ టాక్స్ అండి ఫస్ట్. ఓకే. నేను ఎప్పుడైతే డీన్ గా వర్క్ చేస్తున్నానో ఆ టైంలోనే జోష్ టాక్స్ నుంచి నాకు ఒకటి వచ్చింది. ఎందుకంటే నా స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 20,000. అక్కడ నుంచి నేను ఒక 1 lakh పొజిషన్కి గ్రో అవ్వగలిగాను. సో దట్ వాజ్ ఏ సక్సెస్ స్టోరీ. ఎస్. అందుకోసం జోష్ టాక్స్ వాళ్ళు పిలిచారు. నా ఫేస్బుక్ ప్రొఫైల్. అవును, అసలు జోష్ టాక్స్ లో ఇలా ఎవరు ఉంటారో అనేది ఐడియా ఉంది. పిలిచారు. అక్కడ పిలిచిన తర్వాత నెక్స్ట్ ఇంకొక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎలాగో హైదరాబాద్ వచ్చారు కదా, ఒకసారి ఇక్కడ కూడా రండి అన్నారు. అలా 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 నెవర్ దిస్ ఇస్ ప్లాన్. ఓకే. ఇదంతా అప్పటికప్పుడు అనుకోకుండా జరిగింది తప్ప ఎప్పుడు కూడా నేను ఇలా యూట్యూబ్లోకి వెళ్ళాలి, ఇంటర్వ్యూస్ చేయాలి, ఈ అవేర్నెస్ లార్జ్ స్కేల్లో పెంచాలి అని అయితే అనుకోలేదు. అంటే సంకల్పం మంచిది కాబట్టి అన్ని ప్రకృతి చూస్తూనే ఉంటది కదా ఎవరు ఏంటి అనేసి. అందుకే మీ నాలెడ్జ్ అందరికి పంచాలని చెప్పి అలాగా మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. సో ఆల్మోస్ట్ 300 to 400 వీడియోస్ చేస్తుంటారు టాపిక్స్ పైన ఈజీగా. సో మేబీ నా లెక్క కూడా ఒకసారి తప్పే ఉండొచ్చు. హోప్ సో ఇట్స్ మోర్ దాన్ దాట్ అనుకుంటున్నా. సో ఎందుకు మధ్యలో గ్యాప్ ఇచ్చారు, ఇవ్వాల్సి వచ్చిందా? గ్యాప్ అంటే నేను ఒకటి ఫ్రీక్వెంట్ ట్రావెల్ ఫ్రమ్ రాజమండ్రి టు హైదరాబాద్ అండి. ఓకే. తర్వాత కన్సల్టేషన్స్ ఎక్కువైపోయినాయి అబ్రాడ్. మన ఇండియన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఫారెన్ లో సెటిల్ అయిన వాళ్ళంతా కూడా అక్కడ పేరెంటింగ్ తో ఇబ్బంది పడుతూ ఎన్ఆర్ఐ అపాయింట్మెంట్స్ చాలా ఎక్కువ అయిపోయేవి. ఓకే. సో నాకేమనిపించింది అంటే దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్. ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల గ్యాప్ వచ్చేసింది, గైడెన్స్ లేదు. కొన్ని ప్రొడక్ట్స్ ద్వారా రీచ్ కాలేని వాళ్ళకు కూడా నేను రీచ్ అవ్వాలి. నాట్ ఎవ్రీబడి కెన్ టేక్ అపాయింట్మెంట్. మదర్స్ ఉంటారు కొంతమంది, దే కెన్ నాట్ లిటరల్లీ అఫోర్డ్ హై అపాయింట్మెంట్స్. కాబట్టి నేను ఏమనుకున్నానంటే లెట్ మీ పెన్ డౌన్ సమ్ బుక్స్. అంటే ఒక జస్ట్ ఒక 200-300లో కూడా బుక్ దొరికితే అందులో అన్ని సొల్యూషన్స్ మెన్షన్ చేసి ఉండాలి అని బాల్య శోభ పేరెంటింగ్ బుక్స్ రాయడం మొదలు పెట్టాను. బాల్య శోభ అమెజాన్ లో బెస్ట్ సెల్లింగ్ పేరెంటింగ్ బుక్స్ 2 కూడా. తర్వాత మళ్ళీ అనిపించింది ఈ కౌన్సిలింగ్స్ ఇవన్నీ ఇలా కూర్చోబెట్టి 1 గంటలో మనం చేసేసేది, ఒక 2 గంటల్లో మనం చేసేసేది ఏమీ లేదు. లెట్ us లాంచ్ సమ్ కోర్సెస్ అని అనుకున్నా. సో అలాగా ఒక ఎడ్యూటెక్ ప్లాట్ఫామ్ డెవలప్ చేశానండి సంవత్సరంన్నరలో. ఓకే. అందుకే గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది. ఓకే. అంటే ఒక పెద్ద పని ఏదైనా చెయ్యాలన్నప్పుడు ఒక్కొక్కసారి చేస్తున్న పనుల్లో బ్రేక్ రావాల్సి వస్తుంది. అందుకని చెప్పి మళ్ళీ స్కూల్ ఈవెంట్స్, కాలేజ్ ఈవెంట్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడంలో ఏమైంది అంటే ఓకే కంటెంట్ అయితే చాలానే ఇచ్చాము,
అది ఎలా రోల్ అవుతూ ఉంటుంది, ఈ పర్మనెంట్ కంటెంట్ని డెవలప్ చేద్దాం ఓకే. అని ఒక 2 బుక్స్, ఇంచుమించుగా ఒక 8 కోర్సెస్ లాంచ్ చేస్తాను. ఒక 8 కోర్సెస్ లాంచ్ చేశానండి. ఏంటి ఆ కోర్సెస్? బాయ్స్ 8 to 10 ఇయర్స్, 8 to 15 ఇయర్స్ మధ్య వయసులో ఉన్న బాయ్స్ కోసం, ఓకే. 8 to 15 ఇయర్స్ ఉన్న గర్ల్స్ కోసం, షార్ప్ బాయ్స్, షార్ప్ గర్ల్స్, డిజిటల్ మహిళ అని ఉమెన్ కోసం. ఓకే. అదే ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది ఇప్పుడు నా దగ్గర. 1500 ఉమెన్ ఉన్నారు. వావ్! అంటే నా దృష్టి ఏంటంటే ఖాళీ ఎక్కువైపోవడం వల్ల ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అర్థమైంది కొన్ని సెషన్స్ లో. ఓకే. అందుకని ఫస్ట్ వీళ్ళకి కొన్ని డిజిటల్ స్కిల్స్ ఇచ్చి, వాళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళు ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్పించి, వావ్! ఆ సెషన్స్ లోనే ఫ్యామిలీ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలో చెప్పాలని చెప్పి డిజిటల్ మహిళా కమ్యూనిటీని ఏర్పరిచాను. ఓకే. తర్వాత ఈ బుక్స్ రాయడం జరిగింది, కోర్సెస్ డెవలప్ చేయడం జరిగింది. సో అది బ్రేక్ తీసుకోవడం కాదు, ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ మై కంపెనీ విత్ మోర్ ప్రొఫౌండ్నెస్. సో అది అందుకే గ్యాప్ మీరు తీసుకోలేదు, వచ్చింది. ఓకే. అంటే ఫర్దర్ గా ఇంకేం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇలా కౌన్సిలింగ్స్ లో నాకు ఒక్క విషయం ఏమర్థమైందంటేనండి, నా ఫెలో సైకాలజిస్ట్ అండ్ కోచెస్ కూడా ఇది మరి ఏకీభవిస్తారేమో, కౌన్సిలింగ్లో ఏమవుతుంది అంటే కొంతమందికి ఇంటర్వెన్షన్స్ వర్క్ అవ్వట్లా. ఓకే. ఒక సెషన్ వింటారు, ఒక 2-3 సెషన్స్కి వస్తారు. కొంతమంది మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేక ప్రాబ్లం ఉందని కూడా తెలుసుకోలేరు. ఇంకొంతమందికి ఇండియాలో ఇప్పటికీ కూడా ఒక స్టిగ్మా, సైకాలజిస్ట్ దగ్గరకా అంటే లైక్ నేను పిచ్చోడినా లేదు పిచ్చిదాన్నా, అందుకే అక్కడికి వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు. స్టిగ్మా ఉంది. అందుకే మేము బిహేవియరల్ కోచ్ అని పెట్టుకోవడానికి కూడా కారణం అదే. ఓకే. బికాస్ సైకాలజిస్ట్ అని అఫీషియల్ గా పెట్టుకోవచ్చు కదా, బట్ ఇప్పటికీ ఎందుకు అక్కడికి వెళ్ళడం, నీకేం పెద్ద ప్రాబ్లం వచ్చేసింది అని ఒక లైట్ నోట్ లో ఉన్నారు. నేను ఒక 1000 క్లయింట్స్ డీల్ చేశానండి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ గైడెన్స్ కానీ, కౌన్సిలింగ్ కానీ, ఉమెన్ కౌన్సిలింగ్ కానీ, చైల్డ్ కౌన్సిలింగ్ కానీ, ఒక 1000 క్లయింట్స్ డీల్ చేసి ఉంటాను నేను. నాకేం అర్థమైంది అంటే దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ దిస్, ఇంకొకటి ఏదో ఉంది నేను నేర్చుకోవాల్సింది, అందరికీ అన్ని వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఐ ట్రావెల్ టు పోర్చుగల్. ఓహో, ఓకే. పోర్చుగల్ వెళ్ళి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ చేశాను. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఈ కౌన్సిలింగ్స్, ఈ థెరపీస్ ఇవేం కాదు, నీకు నువ్వుగా నిన్ను నువ్వు మార్చుకుని నీ హై పర్ఫార్మెన్స్ స్టేట్కి ఎలా రీచ్ అవ్వాలి, ఏమైనా బ్లాక్స్ ఉంటే నీపై నువ్వు ఎలా వర్కౌట్ చేసుకోవాలి. దెర్ ఈస్ ఎ సెపరేట్ సబ్జెక్ట్ ఫర్ దిస్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని చెప్పి. సో ఎక్కడ నేర్చుకోవాలి అన్నప్పుడు ఈ మిడిల్ మ్యాన్ దగ్గర వద్దు, డైరెక్ట్ క్రియేటర్ ఆఫ్ ఎన్ఎల్పి దగ్గరే నేర్చుకుందాము అంటే జాన్ గ్రెండర్ అని చెప్పి పోర్చుగల్ వచ్చారు ఆయన. ఒక డేట్స్ ఉన్నాయి, సో ఐ బుక్ ఫర్ దట్. పోర్చుగల్ వెళ్ళి ఇంటర్నేషనల్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకుని దెన్ నౌ ఐ రీస్టార్టెడ్ అగైన్. యు ఆర్ ద ఫస్ట్ లేడీ కదా ఇలా సర్టిఫైడ్ అయిన దాంట్లో. అక్కడ కూడా టాపే. టాప్ అంటే లెర్నింగ్ ఎక్కడ ఆపొద్దు, లెర్నింగ్ ఆపొద్దు. ప్రపంచం అంతా అడ్వాన్స్ అయిపోతుంది. దెన్ వై డు సైకాలజీ షుడ్ స్టాప్ లెర్నింగ్, వై డు కోచెస్ షుడ్ స్టాప్ లెర్నింగ్, దే షుడ్ ఆల్సో గెట్ అప్డేటెడ్. సో వెళ్ళాను, దెన్ ఐ కేమ్ టు నో అక్కడ ఇండియా నుంచి నేను ఒక్కదానే ఉన్నాను, అక్కడ ఎవరు లేరు అవుట్ ఆఫ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. అండ్ ఆంధ్ర తెలంగాణలో కూడా ఫస్ట్ లేడీ, అక్కడికి వెళ్ళి నేర్చుకుని ఎవాల్యుయేషన్ పాస్ అవి సర్టిఫికేషన్ అఫీషియల్గా తీసుకున్న ఫస్ట్ లేడీ. మేబీ ఇది చూసిన తర్వాత ఇంకొంతమంది ట్రై చేస్తారు. వెళ్ళాలి సొసైటీకి ఇంకా అవేర్నెస్ రైజ్ చేయాలి, గ్రో అవ్వాలి, వాళ్ళు గ్రో అవ్వాలి, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా హై పర్ఫార్మెన్స్ స్టేట్స్కి వాళ్ళు రీచ్ చేయాలి. సో దట్స్ ద రీజన్ వై ఐఎమ్ రివీలింగ్ ఆల్సో. ఇప్పటి వరకు నేను ఎక్కడ చెప్పలేదు, ఇలా మేము తెలుసుకోవాలని మాకుంది, ప్రకృతి మాకు చెప్పింది ఇక్కడ చాలా స్టఫ్ ఉంది, అన్ని దాచుంచామని మీ దగ్గర మాకు తెలిసింది. సో అందుకోసం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ అండి, అందరి మీద కూడా అన్ని వర్కౌట్ అవ్వవు. ఒక్కొక్కరికి ఒక టూల్ కావాలి. కొంతమందికి సైకాలజీ ఒక టూల్, కొంతమంది జస్ట్ బుక్ చదవడం వల్లే మారిపోతారు, కొంతమంది ఒక కోర్స్ అటెండ్ అవ్వడం వల్ల మారుతారు, కానీ కొంతమందికి ఆ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి కూడా దారులు కనపడవు. అందుకని కోచెస్ కానీ సైకాలజిస్టులు కానీ డిఫరెంట్ టూల్స్ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఉండాలి. అప్పుడు ఏ క్లయింట్ వచ్చినా కూడా వాళ్ళకి సూటబిలిటీని బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎలాంటి ప్రాబ్లంతో వచ్చినా మీ దగ్గర సొల్యూషన్ ఉండేలాగా మీరు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎస్, సొల్యూషన్ అంటే వాళ్ళకి వాళ్ళు హ్యాండిల్ చేసుకునే విధానంగా వాళ్ళు తయారు చేయడానికి అన్ని విద్యలు నేర్చుకోవాల్సి వస్తుంది.
వెరీ నైస్. సో మీ దగ్గర చాలా స్టఫ్ ఉన్నారు, అర్థమవుతోంది అయితే. సో వెరీ సూన్ మాకు కూడా కొంచెం టైం ఇస్తే డెఫినెట్లీ మేము కూడా చాలా విషయాలు తెలుసుకుంటాం మీ నుంచి. డెఫినెట్లీ. సో రాబోయేటువంటి రోజుల్లో మీ గోల్స్ ఏమన్నా పెట్టుకున్నారా? ఈ టైంలో నేను ఇది చేయాలి, ఇలా ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చాలా అన్ని టాప్లోనే, అంటే యూనిక్గా వెళ్తున్నారు Yeah. నిజం చెప్పాలి అని అంటే. సో అందుకే కదా 2 తెలుగు రాష్ట్రాల నుంచి మీరే ఉన్నారు ఎన్ఎల్పి దగ్గర, అండ్ ఈవెన్ ఇండియా నుంచి కూడా మీరు ఒక్కలే ఉన్నారు. సో ఈ కైండ్ ఆఫ్ ఇంకేమన్నా ఉన్నాయా మీ టార్గెట్స్? యాక్చువల్లీ నా టార్గెట్ ఏంటంటే కుటుంబ వ్యవస్థ మీద వర్కౌట్ చేయాలనండి. ఇప్పుడు చిన్నాభిన్నం అవుతుంది అవుతుంది. ఎందుకు అంటే తల్లి అన్న ఒక్క పొజిషన్ ప్రాపర్గా ఉంటే ఫ్యామిలీని మనము కాపాడుకోగలుగుతాం. ఫ్యామిలీస్ బాగుంటేనే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆ ఒక్క విషయం మీదే వర్కౌట్ చేస్తున్నాను, ఓకే. చేస్తాను, అదొక్కటే ఉంటుంది. ఇవన్నీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఏంటి అంటే ఈజీగా ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి. జస్ట్ ఒక వీడియో వల్ల కానీ ఒక బుక్ వల్ల కానీ ఎవరో ఒక్కళ్ళైనా మారుతారు కదా. చాలా మంది నన్ను బయట కలిసినప్పుడు చెప్తా ఉంటారు, పిల్లల్ని కొట్టడం మానేశానండి, నా కోపం తగ్గిందండి, ఇలాంటివి చెప్తా ఉంటారనమాట. చాలు, ఇఫ్ దిస్ అవేర్నెస్ ఇస్ బీయింగ్ రేజ్డ్, తెలిస్తే ఎవరైనా చెప్తే డెఫినెట్లీ దే విల్ డూ ఇట్. మై ఓన్లీ గోల్ ఈస్ ఆ మదర్ అన్న ఆ వరల్డ్ చాలా హ్యాపీగా ఉండాలి. ఆవిడ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది అనేది ప్రతి వీడియోలోనూ, బయట సెషన్స్ చేసినా, కాలేజెస్కి వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా, పేరెంటింగ్ సెషన్స్కి వెళ్ళినా నేను చెప్పే లైన్ ఇది ఒక్కటే. ఓకే. అండ్ ఐ విల్ వర్క్ ఆన్ దాట్ ఓన్లీ. సో మరి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి మా వ్యూవర్స్ కి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దెర్ ఈస్ నథింగ్, అంటే కొత్తవి ఏమీ కాదు, కానీ కొత్తవి ఇస్తాను. కొత్తవి ఇస్తారు. సో మేము కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. లాట్ ఆఫ్ లెర్నింగ్స్ ఈ 1.5 yearలో నేను చాలా నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న విషయాలనే నేను బయటికి మీ ద్వారా మళ్ళీ ఒకసారి తప్పకుండా ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మందికి చాలా తెలియని విషయాలు వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేసుకోవాలి ఏంటి అని మీరు మాకు తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.